ఆ 18 పురాణాలని గుర్తుపెట్టుకోవడానికి మనకి పెద్దవాళ్ళు ఒక శ్లోకం రూపంలో చెప్పారు. అదేమిటంటే మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణి ప్రచక్షతే అని. అంటే మద్వయం మకారంతో 2 అవేమిటి, ఒకటి మార్కండేయ పురాణం, రెండోది మత్స్య పురాణం ప్రారంభమవుతాయి. అలాగే భద్వయం బాతోటి 2 పురాణాలు ప్రారంభమవుతాయి. అవి భాగవత పురాణం, భవిష్య పురాణం. తర్వాతి భ్రత్రయం అంటే బ్రాతోటి 3 పురాణాలు ప్రారంభమవుతాయి. అవి బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్తన పురాణం, బ్రహ్మ పురాణం. వచతుష్టయం వాతోటి 4 ప్రారంభమవుతాయి. అవి ఏంటంటే వరాహ పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణాలు. తర్వాతవి ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పురాణం అన్నమాట. ఆ అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఇవన్నీ గుర్తుండడానికి ఒక శ్లోకం చెప్పారు. అవి ఒక్కొక్కటి ఎన్నెన్ని ఉన్నాయో చెప్పడం జరిగింది. ఈ వ్యాస భగవానుడు వేదాలను విభజించినప్పుడు ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క పని చెప్పి నేర్పించారనమాట.